అవినాష్ చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డిల మధ్య వివాదం నేపథ్యంలో కడప అనంతపురం సరిహద్దులో టెన్షన్ వాతావరణం నెలకొంది. అనంతపురం కడప బార్డర్లో పోలీసులు భారీగా మోహరించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి కడపలో అడుగు పెట్టకుండా అడ్డుకునేందుకు అటు ఆదినారాయణ రెడ్డి వర్గం సిద్ధంగా ఉంది. దీంతో ఏం జరుగుతుందనే వాతావరణం నెలకొంది. బూడిద రవాణా కోసం జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డిల వర్గాలు డి అంటే డి అంటున్నాయి. రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి వెలువడే బూడిదను సిమెంటు పరిశ్రమలో ఉపయోగిస్తారు. దీన్ని సమీపంలోని తాడిపత్రికి తీసుకెళ్తుంటారు. జగన్ హయాంలో ఈ వ్యవహారాన్ని వైసీపీ నేతలే చూసుకునేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక జేసీ ప్రభాకర్ రెడ్డి వాహనాలు ఫ్లై యాష్ రవాణా చేస్తున్నాయి. అయితే ఈసారి ఆదినారాయణ రెడ్డి కుటుంబం ఆర్టీపీపీ నుంచి తాడిపత్రికి తమ వాహనాల్లోనే ఫ్లై యాష్ను తరలించాలని పట్టుబడుతోంది. ముఖ్యంగా ఎమ్మెల్యే ఆదివర్గీయుడైన భూపేష్ రెడ్డి ఈ విషయంలో దూకుడుగా ఉన్నారు. కానీ ఈ ప్రతిపాదనకు జేసీ అంగీకరించడం లేదు. దీనిపై ఇరు వర్గాల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. అటు జేసీ, ఇటు ఆది వర్గాలు ఎక్కడా తగ్గటం లేదు. ఈ వ్యవహారంపై 2 రోజుల క్రితం కూడా చర్చలు జరిగినా అవి విఫలమయ్యాయి. బూడిద మా దగ్గర ఉంది కాబట్టి మా వాహనాలతోనే తరలిస్తామని ఆదినారాయణ రెడ్డి వర్గీయులు అంటున్నారు. కానీ తరలించేది తాడిపత్రి కాబట్టి అవి మా వాహనాలే కావాలని జేసీ ప్రభాకర్ రెడ్డి అంటున్నారు. ఇరువురి మధ్య పంచాయతీ పెరిగిపోయింది. ఫ్లై యాష్ రవాణా వ్యవహారంపై జేసీ ప్రభాకర్ రెడ్డి కడప ఎస్పీకి తాజాగా లేఖ రాశారు. అక్టోబర్ 15 నుంచి ఆర్టీపీపీ వద్ద చెరువు నుంచి బూడిదను లోడ్ చేయనివ్వకుండా తమ వాహనాలను ఆదినారాయణ రెడ్డి సోదరుడు కుమారుడు భూపేష్ రెడ్డి అడ్డుకున్నారని ఆరోపించారు. ఈ విషయమై జమ్మలమడుగు డీఎస్పీకి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. ఈ నెల 23న కడప నుంచి వస్తున్న అన్ని సిమెంటు, ఇసుక లారీలు నిలిపివేశామన్న ఆయన ఇవాళ నుంచి తమ వాహనాలు ఆర్టీపీపీలో లోడింగ్ అవుతాయని పేర్కొన్నారు. ఈసారి వాహనాలు ఆపితే తేలిగ్గా తీసుకోమన్న జేసీ వారు దౌర్జన్యం చేస్తే సైలెంట్గా ఉండే రక్తం మాది కాదంటూ పేర్కొన్నారు. ఈ క్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డి వాహనాలతో కడపకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అటు ఆదినారాయణ రెడ్డి వర్గీయులు జేసీని అడుగు పెట్టనివ్వమని పట్టుబట్టారు. దీంతో అనంతపురం కడప సరిహద్దులో పోలీసులు భారీగా మోహరించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి కడపకు వస్తే అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ శ్రీకాంత్ ఫోన్ లైన్లో మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్. థ్యాంక్ యూ రవి. మొత్తాన్ని చూసుకుంటే జేసీ వర్సెస్ ఆది ఇదిగా వారు కూడా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఆర్టీపీపీలో ఫ్లై యాష్ కాంట్రాక్ట్ తమ వర్గీయులకే కావాలని చెప్పేసి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గట్టిగా పట్టుబట్టడంతో ఈ నేపథ్యంలో ఈ ఇరువురు కూడా ఒకరు బీజేపీకి సంబంధించి, ఒకరు టీడీపీకి సంబంధించి కూటమి సభ్యులు కావడంతో కూడా ఒక ఇంత వాతావరణం అయితే టెన్షన్ గా ఉందనే చెప్పుకోవచ్చు. ఆర్టీపీపీ వద్ద కూడా ఇటు పోలీసులు కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి ఆ వాహనాలను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అది జేసీ ఖచ్చితంగా తన వాహనాల్లో ఫ్లై యాష్ లోడ్ చేయకపోతే ఖచ్చితంగా తన వర్గీయులతో కలిసి కూడా ఆర్టీపీపీ వద్దకు వస్తానని చెప్పేసి కూడా నిన్న జిల్లా ఎస్పీ కూడా లేఖ రాసిన నేపథ్యంలో జమ్మలమడుగు ఎస్పీ ఆధ్వర్యంలో కూడా పోలీసులు కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి అక్కడికి వచ్చిన లారీలను కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఆ తర్వాతే ఆర్టీపీపీలకు పంపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. జేసీ ప్రభాకర్ రెడ్డి ఖచ్చితంగా తన సంబంధించిన ఫ్లై యాష్ కు సంబంధించిన కాంట్రాక్ట్ తమకే కావాలి, ఫ్లై యాష్ సంబంధించింది అని చెప్పేసి జేసీ కూడా గట్టి పట్టుబడ్డంతో ఇటు ఎమ్మెల్యే ఆదినారాయణ వర్గం కూడా గతంలో జరిగినట్టు అవసరం లేదు, జమ్మలమడుగుకు సంబంధించింది తన ఫ్లై యాష్ సంబంధించిన కాంట్రాక్ట్ తమకే కావాలని చెప్పేసి కూడా గట్టిగా పట్టుబట్టడంతో ఈ జేసీ వర్సెస్ ఆది మధ్యలో కూడా వారుగా కూడా కొనసాగుతుంది. దీనికి సంబంధించి కూడా దాదాపు ఒక 10-15 రోజుల నుంచి కూడా ఈ వారు కొనసాగుతున్న ఒక్కసారిగా నిన్న కూడా ఒక్కసారిగా అది కూడా జేసీ వర్సెస్ ఆది వారుగా కూడా కొనసాగుతుంది. ఆర్టీపీ వద్ద తన బండ్లు కూడా లోడ్ చేయనీయకపోవడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా సీరియస్ అయిన నేపథ్యంలో ఎస్పీకి లెటర్ రాసి ఖచ్చితంగా తన బండ్లను ఫ్లై యాష్ తిరిగి వస్తేనే తమ సంబంధించిన బండ్లను కూడా తాడిపత్రిలోకి రానిస్తాము, లేకపోతే సిమెంట్కు సంబంధించిన బండ్లను కూడా తాడిపత్రికి రానివ్వమని చెప్పేసి కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి ఎస్పీకి లేఖ రాసిన నేపథ్యంలో
అటు అనంతపురం బార్డర్ కానీ ఇటు కడప బార్డర్ లో 2 చోట్ల కూడా పోలీసులు అయితే పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏ నిమిషంలో అయినా జేసీ ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన లారీలో ఫ్లైహాష్ గా లోడ్ అయ్యి రాకపోతే జేసీ ప్రభాకర్ రెడ్డి ఖచ్చితంగా నేను ఆర్టీపీపీకి వస్తానని చెప్పేసి నేను కూడా ఎస్పీకి వెళ్ళడంతో ఎప్పుడు ఏం జరుగుతుందన్న టెన్షన్ వాతావరణంలో పోలీసులు ఉన్నారు. కేవలం వాహనాలు క్షుణ్ణంగా తనిఖీ చేసి మాత్రమే ఆర్టీపీపీలకు పంపించిన నేపథ్యం ఆర్టీపీపీలకు పంపించిన వెహికల్స్ లో కూడా లోడ్ కానివ్వమని చెప్పేసి ఆదినాయుడు వర్గీయులు అయితే గట్టి పట్టుబట్టడంతో పోలీసులు కూడా ఏం తోచని పరిస్థితి అయితే ఉంది. వీరిద్దరి మధ్య కూడా సమన్వయం ఏర్పరచాలా లేకపోతే ఏం జరుగుతుందనే ఉద్దేశంలో ఇటు ప్రజలు కూడా మొత్తం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వెంటనే అధిష్టానం కూడా స్పందించి వీరి ఇరువురి మధ్య కూడా సయోధ్య గుర్చేలా కూడా ప్రయత్నాలు చేస్తుందా లేదా జేసీ వర్సెస్ ఆది మధ్యలో కూడా ఈ వార్ కొనసాగుతుందా అనేది అయితే వేచి చూడాలి. నిజంగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ రోజు ఆర్టీపీపీకి వస్తారా లేదా ఆదినాయుడు వర్గులు వాళ్ళని అడ్డుకుంటారా? ఇటు ఆదినాయుడు వర్గీయులు అటు జేసీ వర్గీయులు ఇది ఇరు వర్గాలు కూడా రెడీగా ఉన్నాయి. ఈ ఫ్లైహాష్ కాంట్రాక్ట్ తమకంటే తమకు కావాలని చెప్పేసి కూడా గట్టిగా పట్టుబట్టి ఇరువురు కూడా దీన్ని సీరియస్ గా తీసుకున్న పరిణామాలు అయితే ఉన్నాయి. రవి రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.